కేటీఆర్ అంటున్నారు కాస్త అజ్ఞానంగా, రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావాలే అని. ఎందుకొస్తారు? ఎందుకు రావాలి? వస్తే గిస్తే అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండాలి అనే వ్యూహంతోనే వస్తారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదు అని ప్రచారం చేయడానికి వస్తారు. అయినా రాహుల్ గాంధీ ఒక జాతీయ పార్టీకి నేత, అన్ని రాష్ట్రాలను చూసుకోవాల్సిన బాధ్యత. అలాంటిది తెలంగాణలో ఏదైనా సమస్య వస్తే, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉంటే అయితే గీతే కేసీఆర్ బయటకు రావాలి. ఆ సమస్యలపై కేసీఆర్ పోరాడాలి. అలాంటి చిన్న చిన్న వాటికి కేసీఆర్ అవసరమా అంటే రాహుల్ గాంధీ కూడా అక్కర్లేదుగా. ఇక్కడ రాహుల్ గాంధీని హైలైట్ చేయాలనే ఉద్దేశం కాదు. బీఆర్ఎస్ ఫోకస్ ఎందుకో షిఫ్ట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. జాతీయ స్థాయిలోని రాహుల్ గాంధీని పదే పదే రమ్మంటున్నారంటే రేపటి రోజున రాజకీయ యుద్ధం ఎవరితో చేస్తారు? స్థానికంగా ఉండే తెలంగాణ సమస్యల మీదనా, రాహుల్ గాంధీ మీదనా? ఇదా రాజకీయ వ్యూహం అంటే? ఇదా రాజకీయ పరిణితి అంటే? సరే, ఇప్పుడు ప్రధాని మోదీ వచ్చారు. చేయాల్సింది చేసి చెప్పాల్సింది చెప్తారు. సో ఏం చేస్తారు ఇప్పుడు? ప్రధాని మోదీపై రివర్స్ అటాక్ చేసి హమ్మయ్య కౌంటర్ ఇచ్చేశామని హాయిగా బజ్జుంటారా? ఎదుర్కోవాల్సింది రాష్ట్ర బీజేపీని కదా. ఎన్నికల డేటా ఒక విషయం చెబుతుంది. లోక్సభ ఎన్నికలొస్తే మోదీ ప్రభంజనం కనిపిస్తోంది. బీజేపీకి ఎంపీ సీట్లు, ఓట్లు పెరుగుతున్నాయి. అదే అసెంబ్లీ ఎన్నికలప్పుడు మోదీ ప్రభావం కనిపించడం లేదు. సో బీఆర్ఎస్ ప్రయారిటీ ఎవరు? ఫైనల్ గా ఒక్కటే, కేసీఆర్ బయటకు వస్తేనే బీఆర్ఎస్ కు అస్తిత్వం. లోకల్ ఇష్యూలు మాత్రమే ఆ పార్టీకి అస్త్రం. అది కాదని లైన్ దాటితే మాత్రం మిగిలేది మళ్ళీ ప్రతిపక్షం.